Hello, dear students. Welcome back all of you. Guys, APPSC Group 2 మెయిన్స్ కి సంబంధించి ఎంతో మంది విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఈ సోషల్ మీడియాలో అండ్ అలాగే రియల్ వరల్డ్లో డిఫరెంట్ వినతి పత్రాలు ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసి ప్రభుత్వానికి అర్థం అయ్యే విధంగా చెప్పి ప్రభుత్వంతో తాము అనుకున్న విధంగా ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగేటట్టు ఫలించింది చెప్పాలంటే. కొన్ని రోజుల క్రితమే మన నిరుద్యోగ జేఏసీ సిద్దిక్ గారితో ఒక వీడియో చేయించాను. కొంతమంది పొలిటికల్గా చూశారు, కానీ ఆ వీడియో స్పెషల్గా చేయించడానికి రీజన్ ఏంటంటే చాలా గందరగోళం తయారైపోయింది. అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండాలి అని ఎంతోమంది డిమాండ్ చేయడం, గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది, కానీ 100% స్పష్టత రాలేదు. మళ్ళీ చదవాలన్నా వద్దా అనే సిచ్యువేషన్లో ఒక అథెంటికేటెడ్ పర్సన్తో చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 1:100కి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ మండే రోజు వెబ్ నోట్ వస్తుంది అని స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ మండే రోజు వెబ్ నోట్ రాకపోయేసరికి మళ్ళీ ఒక గందరగోళ స్థితి, భయపడ్డారు కూడా. మళ్ళీ ఏమైపోయింది అంటే ఒకేసారి ఇప్పటివరకు గవర్నమెంట్ పైన ప్రెషర్ చేశాం కదా, ట్వీట్స్ చేశాం కదా, రీషెడ్యూల్ గురించి మళ్ళీ ఒక్కసారి సైలెన్స్ వచ్చేసింది. మళ్ళీ ట్వీట్స్ చేయండి, రీట్వీట్స్ చేయండి ఇవన్నీ చెప్పినప్పుడు స్టూడెంట్స్ ఒక రకంగా భయపడ్డారు. ఎందుకంటే మీ నుంచి వస్తున్న మెసేజెసే దానికి ఉదాహరణ, సార్ మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి. బట్ అఫ్ కోర్స్ వెబ్ నోట్ వచ్చేసింది. ఫెబ్ 23న ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ బేసికల్గా కొన్ని కామన్ ఆస్పెక్ట్స్ని తీసేసుకున్నా, ఎంత కాదనుకున్నా వీఆర్ లెఫ్ట్ విత్ 100 days, తక్కువలో తక్కువ 100 రోజులు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఈ 2024 ఫిబ్రవరిలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది. రాబోయే సంవత్సరం ఫిబ్రవరిలో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్కి దొరికిన టైం 1 year. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు అత్యంత పెద్ద యూపీఎస్సీ లాంటి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి 3 నుంచి 4 నెలల వ్యవధి ఉంటుంది, ఎక్కువ మార్కులు ఉంటాయి. కానీ మనకు ఉన్న ఈ 600 మార్క్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 300 మార్క్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి 1 year దొరకడం చాలా చాలా అదృష్టం. కానీ ఏ విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో 1 year చదవలేదు. ఎందుకంటే జూలైలో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి ఒక రకంగా, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయేసరికి డేట్ రాకపోయేసరికి స్లో డౌన్ అవ్వడం, మళ్ళీ ఒక డేట్ వచ్చేసరికి స్పీడప్ అవ్వడం, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి రీషెడ్యూల్ అవుతుంది మళ్ళీ స్లో డౌన్ అవ్వడం, ఇంకా ఫిబ్రవరి 23 అని డేట్ వచ్చింది. ఇంకా అన్ని పక్కన పెట్టేసేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ రీజన్ వల్ల చదవాలి చదవకూడదు ఏవేవో రీజన్స్ వల్ల ఒకానొక టైంలో ప్రతి ఒక్కరు ఏదో రకంగా ప్రాబ్లం ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు ఆల్ ఈజ్ ఫైన్. ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్కి 100 రోజులు. ఎవరైనా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ రోజు 12 గంటలు కేటాయించే వాళ్ళైనా కానీ, ఎవరైనా జాబ్ హోల్డర్స్ జాబ్ చేస్తూ తప్పని పరిస్థితులు, కొన్నిసార్లు హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఆల్మోస్ట్ 6 నుంచి 7 గంటలే దొరకడం చాలా కష్టం. అలాంటి వాళ్ళకు కూడా 6 నుంచి 7 గంటలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా పూర్తి స్థాయిలో మంచి ప్లాన్తో ముందుకెళ్ళండి. ఈ 100 రోజులు మోర్ దెన్ ఎనఫ్. ఇన్ని రోజులు చదివింది డజంట్ మ్యాటర్. ఈ 100 రోజులు నీ మైండ్ సెట్ ఎలా ఉంది, నీ థింకింగ్ ఎలా ఉంది, దానిపైనే 100% నీ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. 100 రోజులకు తగ్గట్టు క్లియర్ కట్గా ప్లాన్ వేసుకోండి. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నాను, మీకున్న డిఫరెంట్ రీజన్స్ వల్ల అంటే పూర్తి స్థాయిలో మెటీరియల్స్ చదవకపోయినా, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే చూడండి, చాలాసార్లు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్కి స్టూడెంట్ ఇంత టైం దొరికితే నేను ఖచ్చితంగా చదవగలుగుతాను అనే మైండ్ సెట్తో ఉండే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కనీసం అంటే ఎవరికైనా సీరియస్గా ఉండకపోయినా ఈ 100 రోజుల టైం ఉంది, ఈజీగా 100 days టైం ఉంది అనేసరికి ఇప్పటి వరకు సరిగ్గా చదవని వాళ్ళకు కూడా ఖచ్చితంగా చదవాలి అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అటువంటి వాళ్ళ కోసం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళ కోసం మన రోహిత్స్ అకాడమీ యొక్క అప్లికేషన్లో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 4 సబ్జెక్టులకు 4 ఉద్దండులైన ఫ్యాకల్టీస్ చూడండి, ఎక్స్పీరియన్స్లో కానీ, టెక్నిక్స్లో కానీ,
అనుభవంలో కానీ ఎగ్జామ్ని పల్స్ని అండర్స్టాండ్ చేసుకునే విధంలో దాంట్లో ఎక్స్పీరియన్స్ అన్నిట్లో కూడా ఈ టీం చాలా చాలా బలంగా ఉంది. మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎగ్జామినేషన్లో 2 థింగ్స్ మేజర్గా ఇంపార్టెంట్. ఒకటి సింపుల్గా మార్క్స్ వచ్చే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్. అలాగే ఈ స్కోరింగ్ సబ్జెక్ట్స్లో చిన్న చిన్న పొరపాట్లు చేసుకొని మార్కులు పోగొట్టుకోకుండా దాంట్లో వీలైనంత మార్కుల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ కూడా నీకు అందుబాటులో ఉండాలి. సో ఇండియన్ పాలిటీ నేనే 2 లాంగ్వేజెస్లో, ఇటు ఇంగ్లీష్లో ఇటు తెలుగులో సపరేట్గా బైలింగ్వల్లో, అండ్ ఏపీ హిస్టరీ దత్తు సార్ది, రమణ సార్ది ఈ 2 అవైలబుల్ ఉన్నాయి. సో మీరు చేసే సిల్లీ మిస్టేక్స్ని కూడా దూరం చేసుకొని 80% ఎఫిషియన్సీతో మార్కులు వచ్చే విధంగా ఈ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. మిగతా 2 సబ్జెక్ట్స్ ఇవి భయంకరమైన సబ్జెక్ట్స్. సో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకు భయం చెప్తున్నానంటే ఇప్పుడు స్టూడెంట్స్లో వచ్చిన మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏపీ బడ్జెట్ వచ్చింది నిన్ననే, దానికి సంబంధించి మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది, దానికి సంబంధించి ఎకనామిక్ సర్వే, ఇవన్నీ అప్డేట్స్ చాలా హెవీగా అవుతాయి అనుకుంటారు. కానీ ఈ అప్డేట్స్ అన్ని లైన్ టు లైన్ మీరు చదవాల్సిన అవసరం లేకుండా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మన ఫ్యాకల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరకు వచ్చేసరికి బాగా కరెంట్ అఫైర్స్ భయం, దానికోసమే స్పెషల్గా ఎన్నో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా చూస్తూ ఉన్నారు. మన అప్లికేషన్లోనే జగదీష్ సారే కేవలం ఓన్లీ జగదీష్ సార్ మాత్రమే ఆల్మోస్ట్ 150కి పైగా కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. సో ఎగ్జామ్కి ఎన్ని రోజుల ముందు కరెంట్ అఫైర్స్ అనే దాన్ని దూరం పెట్టేసి కంప్లీట్గా మన కోర్సులో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మంత్లీగా కూడా కవర్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇండివిజువల్ కోర్సెసే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జగదీష్ సార్ది స్పెషల్గా, అండ్ ఎకానమీ, వీళ్ళందరి ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఇక్కడ మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ సిలబస్ కంప్లీట్ చేయడానికి సంబంధించి 2 చాయిసెస్. ఒకటి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఏదైనా వీడియో క్లాసెస్ పైన డిపెండ్ అవుతారా, లేకపోతే ఏదైనా మెటీరియల్స్ పైన డిపెండ్ అవుతారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కవర్ చేసిన సిలబస్ని ఎఫిషియెంట్గా రివైజ్ చేసుకున్న దాన్ని ఎప్పటికప్పుడు టెస్ట్స్ రాసి టెస్ట్ రూపంలో కూడా మనం ముందుకెళ్ళాలి. ఈ 100 రోజుల్లో ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా సిలబస్ కంప్లీట్ అవ్వాలి, రివైజ్ చేయాలి, దానికి తగ్గట్టు టెస్ట్స్. సో వీడియోతో పాటు మెటీరియల్స్ అని ఏదైతే చెప్తున్నానో హ్యాండ్ రిటన్ మెటీరియల్స్ అవి కూడా మన అప్లికేషన్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఓన్లీ వీడియో క్లాసెస్, ఓన్లీ మెటీరియల్స్, ఓన్లీ టెస్ట్స్, ఓన్లీ రివిజన్ ప్లాన్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీకు అంతకుముందు చెప్పేస్తున్నాను ఆల్రెడీ. సో చూడండి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్, అంటే టెస్ట్ సిరీస్ ఎన్ని రాయాలి ఏంటి వీటన్నిటిపైన మీకు చాలా డైలమా ఉంది. సో ఎగ్జామ్కి తగ్గట్టు టెస్ట్స్ని ప్లాన్ చేస్తున్నారా లేదా, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ ఇదివరకు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చింది, స్టేట్మెంట్ వైజే ఇవ్వాలా, అన్ని అసర్షన్ రీజనింగ్ ఇవ్వాలా, లేకపోతే ఓన్లీ డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రావా, ఈజీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ని అనలైజ్ చేస్తూ అన్ని టెస్ట్స్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ ప్రకారమే మీరు చదువుకున్నా కానీ చూడండి ఇప్పుడు మొత్తం టోటల్గా మనకు 12 టెస్ట్స్ ఉన్నాయి. 12 టెస్ట్స్కి 12 వీక్స్ పెట్టుకోండి. సో 12 టెస్ట్స్కి 12 వీక్స్, ఆల్మోస్ట్ ఇక్కడే మనకు మనం ఎంత కాదనుకున్నా 90 డేస్ పడుతుంది. ఓకే, 90 డేస్. సో సింపుల్ లాజిక్తో మళ్ళీ చెప్తున్నాను చూడండి, 4 మంత్లీ 4 టెస్ట్స్ పెట్టుకోండి. అంటే ఎవ్రీ వీక్ కంటే ముందు మీకు సిలబస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మన టెస్ట్లో ఏదైతే వీక్ 1, వీక్ 2, వీక్ 3 అన్నట్టు దాదాపుగా 12 వారాల టెస్ట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ వీక్ దాని ప్రకారమే ప్లాన్ చేసుకొని ఒక వీక్కి తగ్గట్టు కంటెంట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఫర్ సపోజ్ చూడండి టెస్ట్ నెంబర్ 6, ఇప్పుడు ఇది ఒక వీక్ 4, టెస్ట్ నెంబర్ 7 ఇది ఒక వీక్ 7, ఇది 7th వీక్లో ఉంటుంది. ఈ నెంబర్ని ఇగ్నోర్ చేయండి. సో ఆ వీక్లో ఏం చదవాలో క్లియర్గా మీకు చెప్పాను. తర్వాత 7th వీక్లో ఏం చదవాలో క్లియర్ కట్గా సిలబస్ మీకు డిస్ప్లే అయిపోయింది. 8th వీక్లో ఏం చదవాలో సిలబస్ డిస్ప్లే అయిపోయింది. సో వీక్లీ చదవాలనుకున్న వాళ్ళకి ఇలాగ. సార్ వీక్లీ చదవాలనుకుంటే ఇబ్బంది అవుతుంది, మాకు డైలీ ఏ రోజు ఏం చదవాలి అనే దానిపైన క్లారిటీ కావాలనుకుంటే దానికి సంబంధించి మీకు ఇక్కడ ఉంది డే వైజ్ ప్లాన్. డే 1, డే 2, డే 3. గత సంవత్సర కాలంగా ప్రిలిమ్స్లో మీకు ఇటువంటి డే వైజ్ ప్లాన్స్ ఇచ్చాను, మెయిన్స్లో ఇటువంటి డే వైజ్ ప్లాన్ ఇచ్చాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, దాదాపుగా 70 రోజుల ప్రణాళికతో రోజు 12 గంటలు ఏం చదవాలి, ఏ రోజు ఏం చదవాలి అనేది క్లియర్గా డిజైన్ చేశాను. ఇది మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ కోసం కూడా మళ్ళీ రోజుకి
6 నుంచి 7 గంటలు కేటాయించుకొని సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి, దానికంటూ కూడా సపరేట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్గా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. సో ఎకానమీ వెంకటేష్ పారుమంచాల సార్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఓన్లీ స్పెషల్గా టాపిక్ వైజ్, అంటే మనకు ప్రతి సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్కి సంబంధించిన టాపిక్స్ పైన టెస్ట్స్, మళ్ళీ ఫుల్ లెంత్ టెస్ట్. సో అట్లాగే ఎక్స్క్లూజివ్గా పాలిటీకి సంబంధించి, ఎక్స్క్లూజివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వీడియోస్ కావాలా, ఓన్లీ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలా, ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒక్కసారి చూస్తే యాప్లో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, మిషన్ నిర్వాణ 2.0 ఫర్ ఎంప్లాయీస్. మీకు ఇక్కడ చూస్తే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9, ఇది ఎంప్లాయీస్కి సంబంధించి. ఒకసారి ఇఫ్ ఐ గో టు ద యాప్లోకి వెళ్ళి చూస్తే హోమ్ బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఏపీ హిస్టరీ బై దత్తు సార్, మిషన్ నిర్వాణ 2.0 ఫర్ ఎంప్లాయీస్, మీకు ఇక్కడ ఇవన్నీ కనబడుతుంది చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ బై జగదీష్ సార్, ఇందులో మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ బై జగదీష్ సార్ చూడండి. కరెంట్ అఫైర్స్ 150+ అన్నాను కదా, 178 కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్, 178 అంటే 178 వీడియోస్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. చిన్న చిన్న టాపిక్సే, 5 మినిట్స్, 4 మినిట్స్, 3 మినిట్స్, 7 మినిట్స్. మీ ఫోకస్ డిస్ట్రాక్ట్ కాకుండా ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క వీడియో క్లాస్ చేయడం జరిగింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీకు ఫిబ్రవరి వరకు ఎకానమీలో, ఫిబ్రవరి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఫిబ్రవరి వరకు పాలిటీలో, వీటన్నింటిలో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి రోహిత్స్ అనాలిసిస్ అనే యాప్ వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ అలాగే దివాళీకి ఎవరైతే ఆఫర్స్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరి కోసం మళ్ళీ ఇంకొక రోజు దివాళీ ఆఫర్స్ కూడా డేట్ వచ్చిన సందర్భంగా రిలీజ్ చేస్తున్నాను. జనవరి 5th అని ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేశారో అప్పుడు రిలీజ్ చేశాను. మళ్ళీ Feb 23rd అనేసరికి స్టూడెంట్స్లో మళ్ళీ మోటివేషన్ వస్తుంది. కనీసం ఇప్పుడైనా చదవాలి అన్న ఆత్మవిశ్వాసం వస్తుంది కాబట్టి మళ్ళీ దివాళీ కోర్సెస్ని లాంచ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్గా ఈ టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్గా ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్మోస్ట్ సిలబస్ని కంప్లీట్ చేసుకున్నారు. సో వీటన్నిటికి సంబంధించి మీకు ఏది కావాలనే యాప్లో ఉంటుంది. మీకు ఇంకా ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ అన్నా 9110556858 వాట్సాప్ చేయండి. ఏదైనా ఐ విల్ రెస్పాండ్. కొన్నిసార్లు లేట్ అయినా కానీ రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఏపీ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, సో మళ్ళీ ఎగ్జామ్ కంటే ముందు సర్వే వస్తే ఇవన్నీ చదవాలి, ఇవేం వరి అవ్వకండి. వాటన్నిటిని అంటే ఒక షార్ట్ కట్ వేలో మీకు ఎగ్జామ్లో గుర్తుండే విధంగా ఎలా చెప్తే బాగుంటుంది అని తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్కి సంబంధించిన కంటెంటే మన యాప్లో ఉంది. దాన్ని తీసుకోండి. ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ పెట్టండి. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ ఆల్ ద బెస్ట్. February 23rd ఎగ్జామ్ ఉంది. సో మనసులో పెట్టుకొని ఏ రోజు ఏ క్షణం కూడా వేస్ట్ చేయకుండా, దాదాపుగా క్రిస్మస్, సంక్రాంతి ఈ 2 ఫెస్టివల్స్ ఉన్నాయి. దాదాపుగా సంక్రాంతికి చాలా దూరం ఉంది. సంక్రాంతి కంటే ముందే సిలబస్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని సంక్రాంతి బరిలో ఎలాగైతే పోటీలో ఉంటారో సో సేమ్ అలాగే ఎగ్జామ్కి కూడా అలాగే పోటీ అవ్వండి. మిగతా వీడియోస్ కోసం ఏదైనా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.